వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. జీవితంలో కొన్ని సంఘటనలు చూశాక అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు పెట్టినా రాదండి. అలాంటి వీడియో ఇది. మీరందరూ చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. నేనైతే లైవ్లో చూశాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏ వీడియో అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది, నేను కూడా చెప్తాను మీకు. ఏ వీడియో అంటే ఇది, నేను రామ్ తీర్థాల వైపు ఫీడింగ్కి వెళ్తున్నాను. ఒక పప్పికి బాగాలేదంటే వెళ్తున్నాను. ఆ టైంలో ఒక డాగు రోడ్డు మీద కనిపించింది. ఎంత దరిద్రమైన స్థితిలో కనిపించిందంటే కడుపులో కన్నం పడిపోయి, పురుగులు పడిపోయి, పేగులు బయటకు కనబడుతూ, ఒళ్ళంతా నులుసుకొని, అరుచుకొని చాలా దయనీయమైన స్థితిలో కనిపించింది. అప్పుడు నాకు దాన్ని బాగు చేయాలంటే ఆర్థికపరమైన ఇబ్బంది ఎదురొచ్చినా కూడా నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ కొంతమందైనా నాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో వెంటనే దాన్ని షార్ట్ రూపంలో చేసి వీడియో పెట్టాను. అయితే దానికి చాలామంది సపోర్ట్ చేశారు. వీళ్ళని వాళ్ళని కాదు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ అందరూ చేసిన సపోర్ట్ వల్ల ఈరోజు అది సజీవంగా ప్రాణాలతో ఉంది. లేదంటే ఈ పాటికి అది ఈ భూమి మీద లేకుండా అయిపోవాల్సిందే. చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నిజంగా ఈ వీడియో దాని మీద చేయగలుగుతున్నాను. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి. దయచేసి చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను కష్టపడుతున్నాను కాబట్టే నాకు మీ అభిప్రాయం తెలియచేయాలని కాదండి. అర్థం చేసుకోండి. అంటే ఒక మనిషి చేస్తున్న పనికి మనం కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన మనకు ఉండాలి కదా. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు అందించండి. అదేవిధంగా ఈ డాగు తర్వాత మనం దానికి కడుపులో చోమను ఉంటే సర్జరీ చేయించాము. ఆ వీడియో పెట్టాను నేను. చాలామంది చూశారు. చాలామంది ఎందుకో తెలియదండి, పెద్ద వీడియో పెడితే చూడరు చాలామంది. ఎందుకు చూడరు అర్థం అవ్వదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, నా ఛానల్ అనే కాదు, ఏ యానిమల్స్కి ఈ పెట్స్కి సంబంధించిన ఛానల్ అయినా మన యానిమల్ లవర్స్, పెట్స్ లవర్సే చూస్తారండి. వేరే వాళ్ళు ఎవరికి నచ్చదు, వాళ్ళకి నచ్చదు. అది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అందరూ చూస్తారు, కానీ మనలాంటి ఛానల్స్ మనలాంటి వాళ్ళు మాత్రమే చూస్తారు. మరి మనమే సపోర్ట్ చేయకపోతే ఎలా అండి చెప్పండి. కంప్లీట్గా చూడండి, వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఇలా యానిమల్స్ కోసం, పెట్స్ కోసం కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే ఎలాగండి. ఎందుకంటే చాలామంది లైవ్లో కష్టపడలేరు, కానీ ఇలా వీడియోస్ చూడడమనో లేకపోతే అమౌంట్ విషయంలో సపోర్ట్ చేయడమనో మీరు చేస్తే వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా ఉండి ఇంకా ఎన్నో ఇలాంటివైనా ప్రోగ్రామ్స్ చేయగలుగుతారు. ఇక డాగ్ని చూశానండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చనిపోతాదనుకున్న డాగ్ వచ్చి ఈరోజు సజీవంగా ఆ కుట్లు కలిసిపోయి నా ముందర తిరుగుతుంటే నిజంగా సాటిస్ఫాక్షన్ లెవెల్ 100% అండి. చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది ఉన్నారండి, ఇలా వీడియో పెట్టానో లేదో హెల్ప్ చేయమని వెంటనే సపోర్ట్ చేశారు. వాళ్ళు అరుణ మేడం ఒకరు, యుఎస్ అరుణ మేడం, నిజంగా చాలా మంచి ఆవిడ, సపోర్ట్ చేశారు. అదేవిధంగా గుంటూరు పార్వతీ గారని కొంతమంది, అంటే అందరి పేరు నేను చెప్పలేకపోవచ్చు, వెంటనే మన హరిప్రసాద్ సూర్య అని ఒక బ్రదర్ ఉన్నారు, అతను వెంటనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఛానల్కి థ్యాంక్ యూ. ఈరోజు ఇలాగ చూసారా కుట్లు ఎలా కలిసిపోయేదానివి, మన సర్జరీ చేయించినవి. ఇంకా చిన్నది కలవాలి, అయినా కలిసిపోయింది, మ్యాక్సిమం కలిసిపోయింది. ఇంకా చిన్నది ఎక్కడో చిన్న అనీజీనెస్ ఉంటుంది సర్జరీ జరిగిన తర్వాత. ఆటోమేటిక్గా పోస్ట్ ఆపరేషన్ ట్రామా అనేది ఉంటుంది ఎప్పుడు కూడా, అదే ఉంది తప్ప మ్యాక్సిమం దాన్ని క్లియర్ అయిపోయిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నాకైతే ఫుల్ లెవెల్ హ్యాపీనెస్. దీనికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా చేయించాను పనిలో పని, ఇంకెందుకనే. దయచేసి ఇలాంటి ఎన్నో రెస్క్యూస్ మనం చేయాలండి, చేస్తున్నాము కూడా. ఇంకా రెస్క్యూస్ చేస్తాను. రెస్క్యూస్ చేసేటప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. దానికి మీరందరూ నన్ను అర్థం చేసుకోండి. అదేవిధంగా వ్యాక్సినేషన్స్ మన ఛానల్ తరపున చేయిస్తున్నాను. వ్యాక్సినేషన్స్కి మీ వంతు సహాయం చేయండి. అదేవిధంగా ప్రజెంట్ ఫుడ్ ప్రాబ్లం ఉందండి. ఫుడ్ కొంచెం ఇంకో 2 days మహా అయితే వస్తుంది, తర్వాత లేదు. ఎందుకనంటే కొంచెం అమౌంట్ ప్రాబ్లం వచ్చింది. సత్యవతి గారిది చిన్న షెడ్డే ఇస్తున్నాం కదా, దానికి అమౌంట్ సరిపోతే నా పర్సనల్ అమౌంటే పెట్టాల్సి వచ్చింది. అందుకని సరిపోవట్లేదు. దయచేసి మీరు ఎవరైనా ఇబ్బంది లేదనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. ఇలా మూగజీవాలన్నిటిని హ్యాపీగా, హెల్తీగా, గౌరవంగా బతికేలా చేద్దాం.
అంతే అంతే తప్ప ఇంకేటి కాదు. ఎందుకంటే భూమి మీద మనకెంత బతికే హక్కు ఉందో వాటికి అంతే హక్కు ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.